బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు ఫలితాలకు కౌంట్ డౌన్ షురూ అయింది. చెన్నై నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ చేస్తుంది. తమిళనాడులో మొత్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తారు. దాని తర్వాత ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఇటు ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగబోతుంది. కొలత్తూర్ సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఎడప్పాడి మాజీ సీఎం పళనిస్వామి ఆయన పోటీ చేసిన నియోజకవర్గం. పెరంబూర్ తిరుచి టీవీకే విజయ్ పోటీ చేస్తున్న స్థానాలు అవి. చెపక్ తిరువల్లికేని ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న స్థానాలు. బోడ నాయకనూర్ ఒక పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ ఇటు భారీ పోలీసు బందోబస్తుని కూడా నిర్వహిస్తున్నారు. డిఎంకే ఏఐడిఎంకేతో పాటు టీవీకే బరిలో ఉండటంతో తమిళనాడు ఫలితాలపై అంతటా ఆసక్తి. ఒకసారి మనం చూస్తే ఇటు ఎంజీఆర్ తర్వాత జయలలిత మాత్రమే సెకండ్ టర్మ్ అంటే కంటిన్యూస్గా 2 టర్మ్స్ సీఎంగా ఉండగలిగారు. మరి స్టాలిన్ హిస్టరీని తిరగరాసే అవకాశం ఉందా? ఒక స్టార్గా ఉన్న విజయ్ లీడర్గా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎదగబోతున్నాడా? ఉత్కంఠమైతే నెలకొనుంది. ఏఐడిఎంకే పైన ఉన్న వ్యతిరేకత వల్లే డిఎంకే అంటే స్టాలిన్కి సీఎం పదవి గతంలో దక్కింది. కానీ తాను చేస్తున్న పాలసీ, తాను మహిళలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయనను గెలిపిస్తారా? ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి కొంత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్, చెన్నై నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెన్నై నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి అరేంజ్మెంట్స్ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసింది ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ, మొత్తం మీద తమిళనాడు భవితవ్యం రేపు ఉదయాన్నే 8 గంటల నుంచి బయటపడే పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేపు 8 గంటలకి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా 10 గంటల లోపల తొలి ఫలితం రాబోతుంది. మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కౌంటింగ్ జరగబోతున్నాయనే అంశాల మీద చాలా క్లియర్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు రిపోర్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి చెన్నైకి చేరుకుంది ఆర్టీవీ బృందం కూడా. సో ఆర్టీవీకి అందిస్తున్న సమాచారం మనం కానీ చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో మనం ఒకసారి ప్రస్తుతం లయోలా కాలేజ్, చెన్నై లయోలా కాలేజ్లో మనం ఉన్నాం. 234 స్థానాలకి ఏదైతే పోటీ జరగబోతుందో దాంట్లో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 స్థానాలు రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం లయోలా కాలేజ్ దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా పోలీస్ బందోబస్తు, లోపల లైటింగ్స్, అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లని లెక్కిస్తారు. దాదాపుగా 82 స్థానాల్లో కౌంటింగ్ సెంట్రల్ని కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ కమిషన్ లేకపోతే ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ వ్యవహారం మీద క్లియర్గా కూడా ఏర్పాట్లు పూర్తిగా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా పోలీస్ కావచ్చు లేకపోతే ఇతర అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా మనకి కనపడుతుంది. ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్, డిఎంకే ఏఐడిఎంకే టీవీకే మధ్య హోరాహోరీన ఎలక్షన్ జరిగింది. అయితే రేపు ఏవైతే ఎన్నికల బ్యాలెట్లలో తమ అభ్యర్థుల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు 11 గంటల లోపల ట్రెండ్స్ పూర్తిగా కూడా తమిళనాడు రాజకీయ చిత్రం మరోసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా చేసే పరిస్థితి అయితే రేపు మార్నింగ్ 8 గంటల నుంచి క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. తమిళనాడులో కొన్ని నియోజకవర్గాలలో చాలా సమస్యాత్మక ప్రాంతాలకు పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని గొడవలు జరిగే ప్రాంతాలుగా కూడా గుర్తించిన పరిస్థితి. ఒకటి, సమస్యాత్మక ప్రాంతాలలో తూత్తుకుడి, తిరునెల్వేలి మరియు తెన్కాసి జిల్లాల్లో అధికారులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పరిస్థితి అయితే చూశారు. ముఖ్యంగా కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు.
ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజీలో రేపు కౌంటింగ్ ప్రధానంగా మనం కానీ చూసుకుంటే దీంట్లో టీవీకే అధినేత విజయ్ వర్సెస్ రెండవది స్టాలిన్, ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో స్టాలిన్, రెండు ఎన్నికలకి కౌంటింగ్ ఈ ప్రాంతంలోనే జరగబోతోంది. ఒకటి పెరంబదూర్ ఎవరైతే టీవీకే అధినేత విజయ్ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ పెరంబదూరు సంబంధించి ఈ కౌంటింగ్లోనే ఈ లయోలా కాలేజీలోనే ఇక్కడ ఆ కౌంటింగ్ జరగబోతుంది. మరోవైపు స్టాలిన్ పోటీ చేసిన వ్యవహారంలో కూడా డిఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరు కూడా ఈ ప్రాంతంలో నుంచి కౌంటింగ్ జరగబోతుంది. అంటే రెండు ప్రధానమైన అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో కౌంటింగ్ ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది లయోలా కాలేజ్. ఈ లయోలా కాలేజ్ మనం కానీ చూసుకుంటే ఈ లయోలా కాలేజీకి చెన్నైలో చాలా పెద్ద ప్రసిద్ధి ఉన్న కాలేజీ. ఈ కాలేజీకి సంబంధించి మనం కానీ చూసుకుంటే ఈ కాలేజీలో ఇప్పుడు దాదాపుగా ఈ కాలేజీలోనే దాదాపుగా 25 ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సుమారు 3,60,000 మంది అధికారులని ఈ ప్రాంతంలో ఎన్నికలకి విధుల్లో పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. మొత్తం ప్రక్రియని కూడా సీసీ ఫుటేజ్లు ఇప్పటికే పోలీస్ పెద్ద ఎత్తున కూడా అన్ని ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీస్ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి కూడా ఇప్పుడైతే చెన్నైలో ఉన్న లయోలా కాలేజ్ దగ్గర ట్రాఫిక్ నడుస్తోంది, కానీ రేపు ఈ ప్రాంతంలోకి ట్రాఫిక్ కూడా రానివ్వరు. రేపంతా కూడా వీటన్నిటిని కూడా బంద్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కౌంటింగ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ వ్యవహారంలో ఎవరిని కూడా అలో చేయరు. దాదాపుగా 1 కిలోమీటర్ దూరంగా వీళ్ళందరినీ కూడా ట్రాఫిక్ రేపంతా కూడా చెన్నై మొత్తం కూడా కొంత నిబంధనలు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే లయోలా కాలేజీలో చాలా ఇంపార్టెంట్ కౌంటింగ్ జరుగుతుంది. ఒకటి స్టాలిన్కి సంబంధించిన కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది. టీవీకే అధినేత పెరంబదూరు నుంచి పోటీ చేస్తున్నాడు విజయ్కి సంబంధించిన కౌంటింగ్ కూడా ఈ లయోలా కాలేజీలోనే జరగబోతుంది. కాబట్టి చాలా సీరియస్గా ఈ లయోలా కాలేజీని, అలాగే చెన్నైలో దాదాపుగా ఒక 7-8 స్థానాల్లో మేరీ కాలేజ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏర్పాట్లు చేశారు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం, అందుకే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంటే రేపటికి ఈ బందోబస్తుకి డబల్ ఉండే బందోబస్తు అయితే ఉంటుంది. దీనికి చాలా క్లియర్గా అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా కొన్ని గుర్తించాం కాబట్టి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా